మరి అలైక్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ మీకు తెలిసిందే. తెలుసు. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదు. అంటే ఆమె అట్లా తిట్టింది అనే దానికన్నా కూడా దానికి ముందు ఏం డిస్కషన్ జరిగిందో మనకి తెలియదు కదా. సో అతను ఎప్పుడైతే తిట్టాడో అది వాటికే ఆ చాట్ వాటికే బయట పెట్టాడు. దానికి ముందు ఏం జరిగిందో మనకి తెలియదు కదా బ్రో. సో మనం అట్లా డైరెక్ట్ గా వాళ్ళని తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు. లేడీని కూడా తిట్టారంట. ఈ స్తోమత అదే పాచి పని చేసుకోమని చెప్పి. ఇది వచ్చిన తర్వాతే అవన్నీ బయటకు వచ్చినాయి. ఇంతకు ముందు ఎందుకు రాలేదు బ్రో? మరి ఎంత మందిని అలా తిట్టుంటారు వాళ్ళు? వాళ్ళని కూడా ఎంతో మంది మాట్లాడితేనే కదా వాళ్ళు కూడా అనేది. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు నన్ను అడిగారు, ఇట్లా వేరే వాళ్ళని అడిగి ఇబ్బంది పెడుతున్నట్టే కదా. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది బ్రో. అంటే వాళ్ళు తిట్టిందే చెప్తున్నారు కానీ దానికి ముందు జరిగిన కన్వర్జేషన్ ఎవరికి తెలియదు కదా. సో మొత్తం బయట పెడితే దాన్ని బట్టి ఎవరిది తప్పు అనేది, ఎవరు సారీ చెప్పాలనేది ఇప్పుడు తిట్టడం అయిపోయింది. అంటే వాళ్ళు వీడియో కూడా పెట్టారు. అంటే ఆ మెసేజ్ ఆయనకు కాదు వేరే వాళ్ళకి పెట్టబోయి ఆయనకు పెట్టిన నేను చెప్పేసి. మరి వాయిస్ మెసేజ్ అదైతే నాకు తెలియదు బ్రో. అంటే వాయిస్ మెసేజ్ కూడా రాంగ్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? 100% ఉంటాయి బ్రో. ఫార్వర్డ్ ఇప్పుడున్న డిజిటల్ మీడియాలో చిన్న మాట మంచి తొందరగా వెళ్ళకపోవచ్చు కానీ చెడు మాత్రం చాలా వాయిస్ మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేస్తారా? చేయొచ్చు నార్మల్ గా. అది తిట్లు ఫార్వర్డ్ చేస్తారా? అదే చెప్తుంది. ఇప్పుడు అక్కడ అతను పెట్టిన మెసేజ్ కి ఇక్కడ వీళ్ళు పెట్టిన వాయిస్ మెసేజ్ కి రెండు సింక్ అయ్యాయి. సో అది వాళ్ళనే అని అనుకోవచ్చు కానీ దానికి ముందు ఏమన్నా జరిగిందేమో అనేది మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం అది అలైక్య చిట్టి పికిల్స్ వాళ్ళది ఖచ్చితంగా తప్పే. మరి బిజినెస్ చేస్తున్నారు, అలా బిజినెస్ చేసే వాళ్ళు ఇంకా మంచిగా మాట్లాడాలి కదా బ్రో. ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు మంచిగా అడిగితే నేను మంచిగా చెప్పగలుగుతాను. మెలకొని నిలబడు చెప్పు అంటే నేను చెప్పలేను కదా బ్రో.